2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తమకు అత్యంత పట్టున్న ప్రాంతాలు కూడా చేజారిపోయాయి. 11 సీట్లకే పరిమితమైన జగన్ ఇటు తాడేపల్లిలో ఉండలేక అటు బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నారు. పల్నాడు ప్రాంతం ఒకప్పుడు వైసీపీకి అడ్డాగా ఉండేది. పల్నాడులో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. పల్నాడులో పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో వైసీపీ కీలక నేతలు భేటీ అయినట్లుగా తెలుస్తోంది. జగన్ పంపిన దూతల ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిన్నెల్లిని కలిసి తాజాగా రాజకీయ పరిణామాలపైన చర్చలు జరిపారని తెలుస్తుంది. పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం, పోలీస్ అధికారిపై దాడి, ఎన్నికలకు ముందు తర్వాత పల్నాడులో విపక్షాలపై దాడులకు సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్పై కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్లు తప్పించుకున్న పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి కూడా మనకు తెలిసిందే. జైలుకెళ్లి మరీ పిన్నెల్లిని పరామర్శించారు జగన్. పల్నాడులో జోలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవడంతో వైసీపీ శ్రేణులు తప్పించుకు తిరుగుతున్నారు. కొంతమంది ఊరు వదిలి హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో తలదాచుకుంటున్నారు. పిన్నెల్లి సోదరుడు వెంకటరామరెడ్డి జాడ ఇంకా పోలీసులకు చెక్కలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో తమ్ముడు వెంకటరామరెడ్డి టచ్లోనే ఉన్నారని, వెంకటరామరెడ్డి హైదరాబాద్లో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారని తెలుస్తుంది. వైవి సుబ్బారెడ్డి, అంబటితో పిన్నెల్లి ఏ అంశాలు ప్రస్తావించారనే విషయం కూడా బయటికి రాకపోయినా బిగ్ స్కెచ్ వేశారని తెలుస్తుంది. పల్నాడులో మళ్ళీ వైసీపీ శ్రేణులు పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయంటున్నారు. పిన్నెల్లితో వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.